హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హాయ్ గైస్, ఇవాళ నేను స్టోరీ చెప్పడానికి రాలేదు, కానీ అలాగని ఏదో మోటివేషనల్ స్పీచ్ ఇలాంటివి అయితే అస్సలు కాదు. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్సిడెంట్లో ఆ వ్యక్తిని మీరేం చేస్తారంటే జస్ట్ మిమ్మల్ని మీరు ఆ వ్యక్తితో ఊహించుకోండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. అలా ఒక సరదా సాయంత్రాన నీకు ఏమీ తోచక మీ ఇంటి దగ్గర ఉన్న ఒక పార్క్కి వెళ్ళావు. అక్కడ కాసేపు ఉన్నావు. అయినా నీకు ఏమీ తోచట్లేదు. నీ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఉద్యోగాల రీత్యా వేరు వేరు సిటీస్కి వెళ్ళిపోయారు. నువ్వు ఒక్కడివే ఈరోజు ఒంటరిగా టైం స్పెండ్ చేస్తున్నావు. కానీ ఎందుకో ఈరోజు ఇంకా ఎక్కువగా బోర్ కొడుతుంది నీకు. నీ మొబైల్ ఓపెన్ చేసి అందులో బుక్ మై షో యాప్ ఓపెన్ చేశావు. ఏదో ఒక మూవీకి వెళ్దాం అనుకుంటూ ఉన్నావు. కానీ అప్పటికే ఫస్ట్ షో స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ షో 8:30కి ఉంది. మూవీ అయిపోయేసరికి రాత్రి 11:30 అవుతుంది. ఇక పర్లేదు అనుకున్నావు. టికెట్ బుక్ చేసుకుని షో టైం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి స్టార్ట్ అవుదాం అనుకున్నావు. ఇంటికి థియేటర్కి వాకబుల్ డిస్టెన్సే. నెమ్మదిగా థియేటర్కి వెళ్ళావు. మూవీ చూసేశావు. మూవీలో సాంగ్స్ కూడా నీకు చాలా బాగా నచ్చాయి. అప్పటికే టైం రాత్రి 11:30 అయింది. ఇక థియేటర్ నుంచి బయటికొచ్చావు. నెమ్మదిగా నీ పాకెట్లో ఉన్న ఫోన్ తీసుకుని అలానే ఇయర్ పాడ్స్ పెట్టుకుని నువ్వు ఇందాక చూసినటువంటి ఆ మూవీ సాంగ్సే వింటున్నావు. ఆ చల్లని గాలి, చిన్నగా మబ్బులు వేసిన సమయంలో మంచి వైబ్తో ఆ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నావు. సడన్ గా నీ మొబైల్లో నువ్వు ప్లే చేస్తున్న పాట ఆగిపోయింది. ఏమైందబ్బా అనుకుంటూ నీకేమీ అర్థం కాక సరేలే ఛార్జ్ అయిపోయి ఉంటుంది అని నీకు నువ్వే సర్ది చెప్పుకుంటూ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నావు. నువ్వు ఇందాక సాయంత్రం కూర్చున్న పార్కులో సేమ్ నువ్వు కూర్చున్న చోటనే ఎవరో ఒక పెద్దాయన కూర్చునున్నాడు. చాలా వింతగా నిన్నే చూస్తూ ఉన్నాడు. నీకు కూడా అతన్ని చూడగానే ఎందుకో కొద్దిగా తేడా కొట్టింది. అయినా కూడా చూసి చూడనట్టుగా అక్కడ నుండి వెళ్ళిపోయావు. నెమ్మదిగా రోడ్డు పైన నువ్వు అలా నడుస్తూ ఉన్నావు. నీ వెనకాల ఎవరో నడుస్తున్న అడుగుల శబ్దం వినిపిస్తోంది. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. కానీ ఆ అడుగుల శబ్దం మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంది. కానీ ఎవ్వరూ కనపడట్లేదు. నీలో చిన్నగా భయం మొదలైంది. ఒక్క మనిషి అన్నా కనిపిస్తారా అని అలా చూస్తూ ఉన్నావు. కానీ ఎవ్వరూ కనిపించట్లేదు. చుట్టూ చిమ్మ చీకటి, గాలి శబ్దం మాత్రమే వినిపిస్తూ ఉంది. ఈలోగా అక్కడికి దూరంగా కుక్కల ఏడుపులు మొదలయ్యాయి. నీకు వెళ్తున్న దారి కూడా కన్ఫ్యూజన్గా ఉంది. ఎంత నడుస్తున్నా కూడా నువ్వు మొదట ఎక్కడి నుండి అయితే మొదలు పెట్టావో మళ్ళీ అక్కడికే వస్తున్నావు. కంగారుగా వెనక్కి ముందుకి చూస్తూనే ఉన్నావు. ఆ కన్ఫ్యూజన్లో నీ మొబైల్లోని గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేశావు. అలా చూస్తూ ఉండగా సడన్ గా ఎవరో వెనక నుండి నీ భుజం మీద చెయ్యి వేశారు. నీకేమో భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అలానే నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశావు. ఆ చెయ్యి వేసింది ఎవరో కాదు, ఇందాక పార్కు దగ్గర చూసిన అదే పెద్దాయన. నీకు ఒక్కసారిగా గుండె ప్రశాంతంగా మారింది. ఆ పెద్దాయన ఏదో అడ్రస్ చెప్పి, బాబు ఈ అడ్రస్ ఎక్కడా అని అడిగాడు. అందుకు నువ్వు నేను కూడా అక్కడికే వెళ్తున్నా పదండి అని అన్నావు. మీరిద్దరూ ఏదో ఒక ర్యాండమ్ టాపిక్ మీద మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఆయన ప్లేస్ కూడా వచ్చింది. ఒక 2 అడుగులు ముందుకు వేసి ఇదే మీ రూట్ ఎండ్ అని చెప్పడానికి వెనక్కి తిరిగి చూశావు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఖాళీ రోడ్డు తప్ప ఒక్క మనిషి కూడా లేడు. భయంతో నోటి నుండి మాట రావట్లేదు. నీకు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. నీ చేతులను చూసుకుంటే వణుకుతూ ఉన్నాయి. అలా వణుకుతూనే నీ ఫోన్ని చెక్ చేసుకున్నావు. ఇంతలో ఒక్కసారిగా గట్టిగా కుక్కల గుంపు భయంకరంగా అరిచింది. అవి అరుస్తున్న వైపుగా ఒకసారి చూశావు. అక్కడ నీకు ఏమీ కనిపించట్లేదు. ఇంకొక వైపుకి కూడా చూశావు. నీకు దూరంగా ఒక చెట్టు కనపడుతోంది. ఆ చెట్టు మీద ఒక నల్లటి ఆకారం ఆ చెట్టెక్కి నిన్నే చూస్తూ ఉన్నట్టుగా
దాని కళ్ళు మూసి తెరుస్తున్నట్టుగా ఉంది. వింతగా నవ్వుతున్నట్టుగా కూడా ఉంది. అది చూసిన నీకు నోటి నుండి మాట రావట్లేదు. ఒకసారిగా నీకు నువ్వు తెలియకుండానే గట్టిగా అరిచేశావు. వెంటనే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటూ ఉన్నావు. ఆలస్యం చేయకుండా అలా పరిగెత్తుకుంటూ వెళ్తూనే ఉన్నావు. ఆలస్యపోతున్నావు, కానీ భయంతో పరుగు మాత్రం ఆపట్లేదు. నీ ఇల్లు ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నావు, కానీ ఎక్కడ దొరకట్లేదు. అట్ లాస్ట్కి నీ స్ట్రీట్ కనపడింది. అమ్మయ్యా అని గుండెకి కాస్త ప్రశాంతంగా అనిపించింది. ఫోన్లో టైం చూసుకుంటే అర్ధరాత్రి 12:43. నెమ్మదిగా ఇంటి దగ్గరికి వెళ్తున్నావు. నీ మొహంలో ఒక ప్రశాంతత. ఇంటి గేటుని ఓపెన్ చేశావు. నీ ఫోన్ని పాకెట్లో పెట్టేసుకున్నావు. కానీ ఆ ప్రశాంతత ఎంతోసేపు లేదు. అలా నీ తల పైకెత్తి ఎదురుగా చూస్తే అక్కడ నీ ఇల్లే లేదు. ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఈ సిచ్యువేషన్ అంతా ఫేస్ చేసిన నీకు ఇప్పుడు ఈ క్షణం నీ రియాక్షన్ ఏంటి? కామెంట్ చేయి. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.